హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. రెండో విడత ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు సింపుల్గా క్లియర్గా చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా గతంలో ప్రభుత్వం మొదటి విడతగా మంజూరీ పత్రాలను పంపిణీ చేసింది. చాలామంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు తాజాగా రెండో విడతకు సంబంధించిన అధికారిక సమాచారం విడుదలైంది. ఈసారి ఎవరెవరికి ఇల్లు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో మీ పేరు చెక్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బై అనే ఆప్షన్లో మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబరు లేదా ఇతర వివరాలతో సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసిన తర్వాత వెంటనే మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా లిస్టు టైప్ అనే సెక్షన్ ఉంటుంది. మీ పేరు లిస్టు 1లో ఉంటే మాత్రమే ఈ రెండో విడతలో ఇల్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ లిస్టు 2 లేదా లిస్టు 3లో ఉన్నవారికి ఈ విడతలో ఇల్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా ఇల్లు పొందిన వారికి లిస్ట్ 3లో చూపిస్తారు. అందుకే వారికి ఈసారి అవకాశం ఉండదు. కాబట్టి మీ స్టేటస్ని బాగా చెక్ చేసుకోవాలి. అలాగే మీ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే మీకు ఈ విడతలో ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇక లిస్టు 1లో ఉన్నవారు తప్పకుండా మీ గ్రామంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా ఇందిరమ్మ కమిటీ సభ్యులను కలిసి మీకు ఇల్లు అవసరం ఉందని తెలియజేయాలి. వారి ద్వారా మీ వివరాలు ఎంపీడీఓ తర్వాత ఎమ్మెల్యే మంత్రుల స్థాయికి వెళ్ళి ఫైనల్ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మంజూరీ పత్రాల పంపిణీ విషయానికి వస్తే ప్రభుత్వం మే 1 లేదా 2వ వారంలో ఈ పత్రాలను అందించేలా ప్రణాళిక వేస్తుంది. అంటే మే 10వ తేదీ వచ్చేలోపైన లేదా మే 20వ తేదీ వచ్చేలోపైన పంపిణీ చేసి ఇస్తారు. కాబట్టి అందరూ తమ పేర్లు లిస్టులో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోండి. ఇదే ఈరోజు ముఖ్యమైన అప్డేటు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.